సబ్స్క్రైబర్ ఒకరు ఏఎంసీ డెమో అడిగారు. సో, చెప్తున్నాను. చాలా రోజులుగా అడుగుతున్నాను. సారీ చెప్పటం లేట్ అయినందుకు. ఏం లేదండి. ఏఎంసీ అంటే అల్ఫా మెటల్ కంపెనీ. అది సర్జికల్ స్టీల్ మన డాక్టర్స్ ఆపరేషన్‌కు సిజర్స్ అన్నీ వాడతారు కదా! ఆ మెటీరియల్ అనమాట. నాకు తెలిసి ప్యూర్ స్టీల్ అని అనుకుంటా. ఏ కల్తీ లేకుండా. ఇంకా దీన్ని 14 టైమ్స్ స్టీల్‌ను మోల్డ్ చేస్తే బేస్ తయారైతది. థిక్‌నెస్ అంత ఉంటది. బరువు ఉంటది. కేజీస్ వైస్‌గా ఉంటది. ఇన్‌స్టాల్‌మెంట్‌లో కూడా ఇస్తారు. తక్కువ ఆయిల్‌తో పనిచేస్తది మీకు. తక్కువ వాటర్‌తో పనిచేస్తది. ఫాస్ట్‌గా వర్కింగ్ అయిపోతది. టేస్ట్ కుండలలో వండితే ఎలా ఉంటదో అదే టేస్ట్ ఉంటది. ఇప్పుడు అందరూ కుండలలో వండుకోవడం చూపిస్తుంటే నాకు నవ్వొస్తుంటది. ఏఎంసీ కొనుక్కోవచ్చు కదా అని. ఎందుకంటే సేమ్ టేస్ట్ అనమాట. డెమో తీసుకోండి. కుకింగ్ డెమో ఇస్తారు వాళ్ళు మీ ఇంటికి వచ్చి. ఇంట్రెస్ట్ ఉంటే అది టైమర్ కూడా ఉంటది లిడ్ మీద. అది మనకు యెల్లో, గ్రీన్, బ్లాక్ ఈ సింబల్స్ ఉంటాయన్నమాట. కుక్కర్ లాగా కూడా ఒక లిడ్ ఉంటది. కుక్కర్ పేలకుండా చక్కగా అది వాడుకోవచ్చు. దాని సెపరేట్ రేట్ ఉంటది. 60,000 1,00,000 అట్లా ఉంటాయి మినిమం అంతా సెట్ కొనాలంటే. ఇన్‌స్టాల్‌మెంట్‌లో మొత్తం సెట్ కొనడం బెస్ట్. దీనివల్ల గ్యాస్ సేవ్ అవుతది. 15 డేస్ మనకు సిలిండరు ఎక్స్‌ట్రా వస్తదనమాట. టైమ్ సేవ్, గ్యాస్ సేవ్, ఎనర్జీ సేవ్ చెప్పాలంటే. ఇంకా టేస్ట్ అయితే పూర్వకాలము మన అమ్మమ్మలు వండిన రుచి అయితే వస్తది. నేను ఇంత వీడియోస్ చేస్తున్నా చూసే ఉంటారు మీరు. ఇలా వెళ్తాను కిచెన్‌లో అలా వచ్చేస్తాను. చోలేలు అవన్నీ కూడా 2 మినిట్స్‌లో ఉడికిపోతది. మీకు హాట్ ప్యాక్ లాగా కూడా ఇది పని చేస్తదండి. వండిన తర్వాత చాలా అవర్స్ వరకు వేడిగా ఉంటది. ఎందుకంటే బేస్ థిక్‌నెస్ కదా! తర్వాత 75% కుకింగ్ చేసేసి వదిలేస్తే మిగిలిన 25% అదే కుక్ చేసుకుంటది. నా వీడియోస్‌లో రెగ్యులర్‌గా గమనించి రీసెంట్‌గా ఒకరు కొన్నారు. నన్ను ఎక్కడ దొరుకుతది ఏమి అంటే సెర్చ్ చేయండి అని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు ఒకరు అడిగారు ఏఎంసీ డెమో గురించి. ఏఎంసీ అనేది ఈ జనరేషన్ పిల్లలకు తప్పకుండా అవసరము. మీకు మెయిన్ ఏందంటే టైమ్ సేవ్ అవుతది. ఫాస్ట్ కుకింగ్ అవుతది. రుచి ఎక్కువ వస్తది వంటలలో. ఉప్పు కూడా చాలా తక్కువ పడతదండి. మర్చిపోయా చెప్పటము. ఇంకా మనము పైన మూత పెట్టి నీళ్లు పెడతామా ఏదన్నా మాడకుండా పూర్వకాలము గిన్నెలలో అలాగే ఇది వర్క్ చేస్తది ఆ మూత. మనకు స్టీమ్ తక్కువ బయటకు వస్తది. క్యాలరీస్ ఏమి నష్టపోవని చెప్తుంటారు వాళ్ళు డెమోలో. ఎందుకంటే వెజిటబుల్‌ను తక్కువ స్టీమ్‌తోనే ఉడికించాలి అని అంటారు కదా! సిమ్‌లోనే ఉడికిపోతదండి. హీట్ తీసుకోవడానికి టైం పడతది. కానీ కుకింగ్ మాత్రం 2 మినిట్స్‌లో అయిపోతది. 14 టైమ్స్ మోల్డ్ అయిన స్టీల్ కదండీ. అంటే మీరు ఒక గిన్నె వాడితే 14 గిన్నెలు వాడినట్టు నా దృష్టిలో. మనం ఇప్పుడు వాడేటివన్నీ ఒక లేయరే అని అనుకుంటున్నా నేను. ఆ పల్చదనం ఉంది కదా! లేదా మనము 2 లేయర్లది ఉండొచ్చు మనకు తెలిసి. నేను అడిగాను మా ఫ్రెండ్‌ని ఎందుకు ఇంత వెయిట్. ఇప్పుడు వచ్చేటివన్నీ కూడా మామూలు కుక్కర్‌లో నా కుక్కర్ చూసారు కదా! లోపల అల్యూమినియం బయట స్టీల్ అంట. మనమంతా ఏఎంసీ ఈక్వల్ అనుకుంటాం. అది కూడా కుకింగ్ ఫాస్ట్ అవుతది. కానీ రుచి మాత్రం నేను అన్నీ వాడుతున్నాను గనుక చెప్తున్నా. ఏఎంసీలో వండితే ఒక రుచి వస్తది. అటుకులు, ఉప్మా ఇవన్నీ మా ఇంట్లో ఎందుకు ఇష్టపడతారంటే నేను ఏఎంసీలో చేయటం వల్ల. మీకు ఎప్పుడు చెప్తుంటా కదా! నా ఫుడ్ మా పిల్లలు ఎంజాయ్ చేస్తారని.